హలో ఎవరీవన్. అందరూ బాగున్నారా? మనమైతే ఒక కొత్త బండయితే తీసుకున్నాం అనమాట. అదొచ్చేసి ఎక్స్‌పల్స్ 210. Thank you for the seats. ఇదే నా ఫస్ట్ అడ్వెంచర్ బండి. సో, ఇప్పటికొచ్చి నేను అడ్వెంచర్ బండయితే తీసుకోలేదు. The Lord. Marcin. పట్టుకొచ్చాక ఇప్పుడైతే గుర్తుపట్టలేదు నన్ను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల. అందులోని కొత్త బైక్ కదా! అస్సలు తెలియలేదు నేను ఎవరన్నది. హాయ్. ఇప్పుడు మన దగ్గరలోనే ఒక ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే ఉంది. సో, ఇప్పుడైతే అక్కడికెళ్దాం. ఈ బండి గురించి మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అక్కడికెళ్ళిన తర్వాత. సో, నేను నా ఎన్ఎస్ 200 అమ్మేసిన తర్వాత చాలా బైక్స్ అయితే చూసాను అనమాట. సో, బైక్ కొందాం అని. నేను అడ్వెంచర్ బండికే ఫిక్స్ అయిపోయా ఇంకా. తర్వాత స్పోర్ట్స్ బండి చూసా, లేదా హార్లీ డేవిడ్సన్ ఎక్స్ చూసా, 440 ఉంది కదా! సో, అది కూడా చూసా. సో, చాలా బండ్లయితే చూసా. కానీ ఇది నాకు అంత అనిపించలేదు. సో, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అన్ని బండ్లు యూజ్ చేస్తాం కదా! సో, ఇప్పుడు సరదాగా అడ్వెంచర్ వాడదాం అన్నట్టు నేను అడ్వెంచర్ బండి అయితే వచ్చా. సో, ఫస్ట్ నేను హిమాలయన్ చూసా అనమాట. సో, హిమాలయన్ 450 అయితే ప్రీ బుక్ కూడా చేస్తా. మనకి 22nd నుంచి వచ్చేసి మనకి జీఎస్టీ అయితే పెరుగుద్ది. సో, నాకు 22nd లోపు ఇచ్చామంటే ఆ బండి అయితే నాకు ఇవ్వడానికి అవ్వలేదు వాళ్ళకి. సో, 25,000 30,000 ఎంతో పెరిగింది నేను బుక్ చేసిన మోడల్‌కైతే. సో, దానివల్ల నేను ఆ హిమాలయన్ అయితే క్యాన్సిల్ చేసి నేను వేరే అడ్వెంచర్ బండ్లు కూడా చూసా. ఎస్‌డీలో ఒకటుంది. ఇంకా ఈ హీరో మన నార్మల్‌లో 200 సీసీ ఉంటది కదా! సో, 200 సీసీ ఎక్స్‌పల్స్ కూడా చూసా. సో, ఇవేమి నాకు పెద్ద అనిపియలేదు. ఈ 210 సీసీ వచ్చేసి మనకి ప్రీమా షోరూమ్‌లో మాత్రమే ఉంటాయన్నమాట. అప్పుడు సరదాగా ఎళ్లి టెస్ట్ రైడ్ చేద్దామన్నట్టు నేనైతే ఎళ్ళా. సో, వెళ్ళిన వెంటనే వాళ్ళు టెస్ట్ రైడ్ అయితే ఇచ్చారు బండి. సో, బండి అలా 2 రౌండ్స్ అయితే ఏసా. నాకు వేసిన వెంటనే ఈ బండి సస్పెన్షన్ మాత్రం చాలా బా అనిపిచ్చింది. సో, ఇంకా ఈ బీటింగ్ బావుంది. ఇంజిన్ బావుంది. సో, ప్రైస్ కూడా మనకి జీఎస్టీ వల్ల కొంచెం తగ్గింది. ఓల్డ్ బండితో కంపేర్ చేసుకుంటే. సో, 22nd నుంచి హిమాలయన్ పెరిగింది. ఈ ఎక్స్‌పల్స్ 210 అయితే తగ్గిందనమాట. సో, ఇంకా వెంటనే నేను బుక్ చేసా. వాళ్ళేం చెప్పారంటే బుక్ చేసిన తర్వాత 20 డేస్‌కి అయితే వస్తదని చెప్పారు. సో, అలా కాదు నాకు కొంచెం అర్జెంటు నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతా అంటే వాళ్ళు ఈవినింగ్ వరకు ఉంచి నాకు ఈ బండి అయితే సెట్ చేసి ఇచ్చేశారు. సో, అది ఈ బండి స్టోరీ అయితే కొనడం. జస్ట్ నార్మల్ టెస్ట్ రైడ్ చేద్దామన్నట్టు బండి నచ్చింది. నేను బండి తీసుకున్నా అంతే. సో, ఇదొచ్చేసి మనకి ఆఫ్ రోడింగ్ రోడ్ అనమాట. సో, చెప్పా కదా మీకు మన దగ్గరలోనే ఉందని. సో, చూడొచ్చు. చాలా దారుణంగా అయితే ఉంటది. ఇంకా స్ట్రెయిట్ ఎళ్తే అలా అమీన్‌పూర్ రోడ్‌కెళ్తే ఇంకా దారుణమైన రోడ్ అది. సో, అక్కడ కొంచెం ట్రాఫిక్ అది ఉంటది. సో, ఇక్కడ కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటదని ఈ రోడ్‌కైతే వచ్చానమాట. సో, బండి హ్యాండిలింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. చాలా బావుంది. అందులోని లైట్ వెయిట్ కదా! కొంచెం మనము ఎగరేయొచ్చనమాట బండినైతే. సో, అంత బావుంది. హ్యాండ్లింగ్ అయితే అదిరిపోయింది ఇలా ఆఫ్ రోడ్స్‌లో. సో, ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడింగ్ అయితే నేను చేయలేను. ఎందుకంటే నేను అంత ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడర్ కాదు. కొంచెం స్కిల్ అయితే పెంచుకోవాలి ఫుల్ ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయడానికి. సో, చూద్దాము ఈ బండి పెట్టి నేను ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కూడా నేర్చుకుంటా. సో, ఫ్రంట్ అయితే చూడొచ్చు కారొస్తుంది. ఆ కారొస్తే మనకి ఎళ్ళడానికి ప్లేస్ కూడా లేదు. సో, అందుకే నేను ఇంకా ముందే ఆగిపోయా. ఇంకా లేట్ చేయకుండా ఈ బండి స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ దీని ఫ్రంట్ నుంచి అయితే మొదలెడదాం. దీని ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 21 ఇంచ్. టైర్ సైజ్ వచ్చేసి 90/90. దీని ఫ్రంట్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి 276 ఎంఎంతో అయితే వస్తది. ఈ డిస్క్ ప్లేట్ వచ్చేసి. ఇంకా దీని ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ అయితే ఉంటాయి. 210 ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉంటది. దీనిలో ఎలాంటి అడ్జస్టబుల్ అయితే ఉండదు. మనకి అదే 200 ప్రోలో చూసుకుంటే మనకి ఫ్రంట్ జోకర్లు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మనం. ఇంక రియర్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి 18 ఇంచ్ వీల్‌తో అయితే వస్తది. దీని టైర్ సైజ్ వచ్చేసి మనకి 120/80 అయితే ఉంటది. ఇంక ఈ రియర్ వీల్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే దీని డిస్క్ సైజ్ వచ్చేసి 220 అయితే ఉంటది. ఇంక దీని చాసీ గురించి మాట్లాడుకుంటే ఇదొచ్చేసి మనకి సెమీ డబుల్ క్రాడల్ చాసీతో అయితే వస్తది. ఇదొచ్చేసి మనకి ఆఫ్ రోడ్‌లో ఇంకా రోడ్ మీద మనం టూరింగ్ చేసేటప్పుడు కూడా మంచి స్టెబిలిటీ అయితే ఆఫర్ చేస్తది ఈ చాసీ. ఇంక మెయిన్‌గా దీని ఇంజిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీని మాక్స్ పవర్ వచ్చేసి 24.2 బీహెచ్‌పీ. దీని మాక్స్ టార్క్ వచ్చేసి 20.7 న్యూటన్ మీటర్స్. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అయితే వస్తది. అసలెక్కడ నో వైబ్రేషన్స్ అని చెప్పుకోవాలి. చాలా మంచి రిఫైన్డ్ ఇంజిన్ ఇది. ఇంకెక్కడ చూసుకున్నా ఫుల్ ఎల్ఈడీ అనే చెప్పుకోవాలి. నైట్ విజిబిలిటీ కూడా చాలా బావుంది.
ఇంకా దీని ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి టీఎఫ్టీ స్క్రీన్‌తో అయితే వస్తది. సో, బేస్ వేరియంట్‌లో చూసుకుంటే నార్మల్ ఎల్సీడీ అయితే ఉంటది. సో, మనకి సన్‌లైట్‌లో కూడా అదిరిపోయింది ఇది. దీనిలో మ్యాట్ ఫినిష్ ఇవ్వడం వల్ల. ఇంకా స్విచెస్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది దీనిలో లైటింగ్ అయితే లేదు స్విచెస్‌లో. ఇంకోటేంటంటే దీనిలో మనకి మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో, అవొచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఏబీఎస్ ఆపుకోవడానికి, ఇంకా మొత్తం 2 ఏబీఎస్‌లో ఆగిపోవడానికి. సో, ఆఫ్ రోడ్ పెట్టారంటే 2 ఏబీఎస్‌లో ఆగిపోతాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో, ఇదొచ్చేసి మన అప్రాక్స్‌గా 180 కిలోమీటర్స్ అయితే తిరిగామనమాట. సో, దీనిలో నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశా. అవన్నీ నేను డీటెయిల్‌గా మీకు ఫస్ట్ సర్వీస్ చేపించినప్పుడు అయితే చెప్తా. ఇప్పుడు మీకు ఒక డీటెయిల్ రివ్యూ అయితే మీకు ఈ ఎక్స్‌పల్స్ 210ది ప్రొవైడ్ చేస్తా. నేను ఇది కొనకముందు ఇంకా హిమాలయన్ ఒకటి టెస్ట్ రైడ్ చేశా. దీన్ని ముందు ఎక్స్‌పల్స్ 200 కూడా టెస్ట్ రైడ్ అయితే చేశా. సో, నాకు రెండిటితో పోలిస్తే ఈ సస్పెన్షన్ అయితే చాలా బాగా అనిపించింది. నా ఫస్ట్ బండి అనమాట ఇది, అడ్వెంచర్ బండి. నేను ఇప్పటికొచ్చి ఆఫ్ రోడింగ్ బండి తీసుకోలేదు. నేను తీసుకున్నవన్నీ కూడా స్పోర్ట్స్ లేదా వేరే నేకెడ్ వెర్షన్ బండ్లయితే తీసుకున్నా. నేను తీసుకున్న ఫస్ట్ బండి ఇదే, అడ్వెంచర్ బండి. సో, దీన్ని నేను కొంచెం దీని రైడింగ్ కొంచెం అలవాటు పడాలి. కొంచెం స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట ఈ బండి రైడ్ చేయాలంటే. సో, ఆఫ్ రోడింగ్‌లో వెళ్ళేటప్పుడు మనకి స్కిల్ అన్నది మన దగ్గర ఉండాలి. సో, అది నేర్చుకోవాలి ఫస్ట్. అది తెలియకుండా డైరెక్ట్ మనం ఆఫ్ రోడింగ్ వెళ్ళామంటే ష్యూర్‌గా బండి అయితే డ్యామేజ్ అవుద్ది. ఇప్పుడు ఆఫ్ రోడ్‌కి వచ్చినప్పుడే నాకు ఇంకా కొంచెం స్కిల్ కావాలనిపించింది. నార్మల్ రోడ్స్ మీద లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ అలా కూడా వెళ్ళొచ్చా నేను. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓన్లీ ఇలా ఆఫ్ రోడ్‌కి వచ్చినప్పుడు కొంచెం బండి అలవాటు అవ్వాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో, టూరింగ్ అయితే మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది బండి. ఇంకా మెయిన్‌గా మాట్లాడుకుంటే ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. అందరూ 200కి, 210కి 10 సీసీ అప్డేట్ చేశారు అనుకుంటారు. అప్గ్రేడ్ అయింది అనుకుంటారు. సో, అప్గ్రేడ్ అయింది 210, ఓన్లీ 10 సీసీయే కాదు. ఇది వచ్చేసి మనకి లిక్విడ్ కూల్‌తో వస్తదనమాట. డిఓహెచ్‌సి ఇంజిన్ ఇది. సో, దీని స్మూత్‌నెస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. మనకి ఎక్కడ వైబ్రేషన్స్ కానీ ఏమి మీరైతే అస్సలు ఫీల్ అవ్వరు. సో, ఇంజిన్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ బండి నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు. అందుకే మెయిన్ ఈ ఇంజిన్ ఇంకా ఈ ఎగ్జాస్ట్ దీనివల్లే నేను ఈ బండి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజను. చూడొచ్చు, నా హైట్ వచ్చేసి 5'10", నా లెగ్స్ అయితే 2 కిందకి నీట్‌గా అయితే అంతున్నాయి. నేను ప్లెయిన్ ఫుట్ చేయగలుగుతున్నా. ఇంక ఈ వీడియోకి ఇంతే. నేను ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత దీని ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ నేను మీతో క్లియర్‌గా అయితే డిస్కస్ చేస్తా. సో, స్టే ట్యూన్. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.